తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ని ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో, ఆ 6 గ్యారంటీలకి న్యాయం జరిగేలా ఉందా సార్? భారతి, మీకు అట్లాగే మన వోల్గా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఎప్పుడు ఏ బడ్జెట్ అయినా సరే అధికార పక్షం ఏమంటదంటే అద్భుతంగా ఉంది అని వాళ్ళు జబర్దస్తుకుంటారు. ఏ బడ్జెట్ అని, కేంద్ర బడ్జెట్ కాదు, రాష్ట్రాలు కావచ్చు, ఏ పార్టీ అయినా తాము ప్రవేశపెట్టిన బడ్జెట్ బ్రహ్మాండంగా ఉంది అని అంటారు. కాకి పిల్ల కాకి ముద్దు కదా, అందుకని వాళ్ళ బడ్జెట్ బాగానే అనిపిస్తుంది. కానీ ప్రతిపక్షానికి పూర్తిగా రివర్స్. ఇది అంకెల గారెడని వాళ్ళు తీసేస్తారు. మనల్ని ఏమంటే వాళ్ళు మాట్లాడాల్సింది వాళ్ళ మంచి చెడ్లు మాట్లాడుకుందాం. వాళ్ళ మంచి ఉంటుంది, చెడ్డ. ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రజల ఆకాంక్షలకు అట్లాగే ప్రభుత్వం దగ్గర ఉన్న పరిమిత వనరులకు, అంటే అపరిమితమైన ఆకాంక్షలు ఉంటాయి ప్రజలకు, పరిమితమైన వనరులే ఉంటాయి. వీటి మధ్యన సయోధ్య కట్టేది బడ్జెట్. మన ఇంటి బడ్జెట్ లాగే హారతి ఏంటంటే, మన ఇంటి బడ్జెట్ 50,000 జీతగాడు ఉన్నాడు తండ్రి తల్లి, వాళ్ళు దాన్ని బట్టే బడ్జెట్ వేసుకుంటారు కదా. మనకు రకరకాల ఆశయాలు ఉంటాయి. నాకు బండి కావాలనుకుని తమ్ముడు అడుగుతాడు, నాకు సెల్ ఫోన్ కావాలని, స్కూటీ కావాలని అమ్మాయి అడుగుతుంది. ఇట్లాంటివి చాలా ఉంటాయి. కానీ ఈ బడ్జెట్ లో కాదు, వచ్చేసారి చూద్దాంలే అని అంటారు. ఇంటి లోను రకరకాల లోన్లు పోతాయి కదా. ఇది అంతే. ప్రభుత్వాలకు కూడా సేమ్, కుటుంబంలో ఎట్లాంటి భారం ఉంటుందో ప్రభుత్వాలకు కూడా భారంగా ఉంటుంది. అంటే గతంలో కట్టాల్సిన లోన్లు కట్టాల్సి వస్తుంది, మరి కొత్తగా అప్పులు చేయాల్సి ఉంటుంది. మా అమ్మ ఇప్పుడు అనేది, అప్పు లేని వాడు అధిక శ్రీమంతుడు. కానీ అప్పు లేకుండా ఉండడం చాలా కష్టం. కానీ నిజంగా అప్పు లేకుండా ఉంటే చాలా మంచిది. కానీ మన తెలంగాణ రాష్ట్రం మొదలు మిగులు బడ్జెట్తో మొదలైంది. ఇవాళ అన్ని అప్పులు కలిసి దాదాపు 9 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 9 లక్షల కోట్లు గత ప్రభుత్వం చేయలే. గత ప్రభుత్వం అప్పులు చూసుకుంటే 4.5 లక్షల కోట్లేమో బడ్జెట్ ఇది అప్పులు. అట్లానే 1,00,000 చిల్లర కోట్లేమో మనకు కాళేశ్వరం ఇట్లాంటి వాటికి మనకు ఏదైతే అభివృద్ధి కోసం చేసిన అప్పులు, బ్యాంకు గ్యారంటీ ఇచ్చి బ్యాంకుతోని, అట్లాగే భద్రాద్రి యాదాద్రి లాంటి నిర్మాణాలు, ఏది మన ధర్మాలు విద్యుత్ నిర్మాణాలకు గ్యారంటీ అప్పులు అంటే వాళ్ళే కట్టుకుంటారు. కార్పొరేషన్ వాళ్ళే, మన ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ వాళ్ళే, జెన్కో వాళ్ళు. కనుక అది కేవలం గవర్నమెంట్ కట్టాల్సిందిగా. గవర్నమెంట్ అప్పుడు 4.5 కోట్ల మధ్య ఉన్నాయి, 4 లక్షల కోట్లు. ఇప్పుడు మరొక 2 లక్షల కోట్లు, 1,60,000 కోట్లు గవర్నమెంట్ అప్పులు చేసిందని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. అప్పు లేకుండా చేయలేదు. కానీ ఇప్పుడు ఈ మొత్తం బడ్జెట్ ను ఒకసారి స్థూలంగా ఒకసారి చూస్తే 6 గ్యారంటీల దాన్ని మర్చిపోయినట్టే కనపడుతుంది. ఎందుకంటే మన గవర్నర్ ప్రసంగంలోనే కొన్ని అబద్ధాలు, అసత్యాలు గవర్నర్ ద్వారా చెప్పించారు. ఉదాహరణకు, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నట్టు గవర్నర్ గారు ప్రకటించారు. ఆనాడు చెప్పాను, ఇది అబద్ధం, అర్ధసత్యం కూడా కాదు, అబద్ధము అసత్యం కూడా. ఎందుకంటే కొన్ని పథకాలు అమలు కాకుండా అమలైనవి అని చెప్పించారు వాళ్ళు. అది నేను ముఖ్యంగా ఆయన పేరు. ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు, 100 రోజుల హామీ, 100 రోజులు ఏదైతే వాళ్ళు పెట్టుకున్నాడో డెడ్ లైన్, ఇవన్నీ పోయినాయి. 15 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు ఈ బడ్జెట్ మూడోది అంటున్నారు, కానీ రెండో బడ్జెట్. మొదటిది తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టారు 2023 ఎన్నికల తర్వాత. భట్టి విక్రమార్క గారు ఆ తాత్కాలిక బడ్జెట్, అంతకుముందు 2023 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి మన కొనసాగింపుగా తాత్కాలిక బడ్జెట్ మాత్రం దాన్ని పూర్తి చేశారు. కానీ నిజంగా మొత్తం పూర్తి స్థాయి బడ్జెట్ అంటే 2024-25 ఒకటి, ఇప్పుడు 25-26 రెండో బడ్జెట్. ఈ ప్రభుత్వానికి మరొక 2 బడ్జెట్లు సమర్పించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 26-27, 27-28 మాత్రమే ఫుల్ బడ్జెట్. 28-29 బడ్జెట్ వీళ్ళ చేతిలో ఉంటుంది. ఎందుకంటే అప్పటికి మన ఎన్నికలు వస్తాయి కనుక, 2025లో ఎన్నికలు వస్తాయి కనుక 25లో ఫుల్ టైం బడ్జెట్ ఉండదు వీళ్ళ చేతిలో. కనుక వచ్చే 2 బడ్జెట్లు ఉంటాయి. ఈ 2 బడ్జెట్లను విశ్లేషిస్తే గతంలోని పోస్ట్ మార్టం చేయొచ్చు. ఇప్పుడు ఈ వచ్చే బడ్జెట్లు ఏం చేస్తారో తెలియదు, కానీ పోయిన బడ్జెట్ ఉంది. పోయిన బడ్జెట్ మనం పోస్ట్ మార్టం చేస్తే 2,90,000 కోట్ల వరకు బడ్జెట్ ప్రవేశపెట్టింది పోయినసారి. ఇప్పుడు మరొక 15 లక్షల కోట్లు పెరిగింది. అంటే 3,05,000 కోట్ల బడ్జెట్ వచ్చింది. కనుక అట్లా చూసుకుంటే గత బడ్జెట్ లో 65% నుంచి 70% మాత్రమే అమలైంది మాక్సిమం. మరో అయితే ఇప్పుడు ఇంకా 15 రోజులు మిగిలింది, మా అయితే ఇంకొక % పెరుగుతుండొచ్చు. కనుక 70% దాటదని నేను అనుకుంటున్నాను. మరి 70% బడ్జెట్ పోయినసారి అమలైతే మరి ఈసారి అంతకంటే ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది సమస్య పడుతుంది. రెండోది ఏంటంటే సోర్సెస్ చూపించాలి కదా. రెండోది ఏంటంటే మనకు రేవంత్ రెడ్డి గారే మొన్న ఏమన్నారు, 70,000 కోట్ల రూపాయలు లోడ్ బడ్జెట్ తో నడుస్తున్నాం అన్నారు. మరి 70,000 కోట్ల రూపాయలు లోడ్ బడ్జెట్ అంటే వనరులు తగ్గినాయి అని చెప్తుంటే, ఈ మరి 15,000 కోట్ల రూపాయలు ఎట్లా పెరిగింది, 3,05,000 కోట్లకి ఎట్లా పెరిగింది అనేది ఒక అనుమానం. ఇందులో 6 గ్యారంటీలు ఆల్మోస్ట్ ఆల్ మర్చిపోయినట్టు లెక్క. గతంలో ఇచ్చిన గ్యారంటీలకు అరాకొర చేసుకుంటూ వస్తున్నారు. గ్రామీణాభివృద్ధి కానీ,
లేకపోతే ముఖ్యంగా మర్చిపోయిన ఏంటి అంటే నిరుద్యోగ వృత్తి లాంటిది. 6 గ్యారంటీల్లో ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ సభ ద్వారా చెప్పారు. నిరుద్యోగ వృత్తి 4,000 నిర్వహిస్తామని. బట్టి విక్రమార్క గారు దాన్ని కొట్టేసారు. అసలు ఆమె అన్నే అనలేదు పొమ్మన్నాడు కదా. కానీ మన స్క్రోలింగ్ అవుతున్నాయి కదా ఆమె మాటలు, ప్రియాంక గాంధీ మాటలు. అంటే స్పష్టంగా అన్నదే అర్థం అవుతుంది. అలాగే రాహుల్ గాంధీ గారు వచ్చి వరంగల్ డిక్లరేషన్ లో రైతులకు ఏమేం చేస్తామని చెప్పారు. సరిగ్గా రైతు బంధు పథకాన్ని పెంచుతాం, భరోసా ఇస్తాం 15,000 అన్నారు నెలకు. అట్లాగే కౌలు రైతులకు మనకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అన్నారు. మరి 12,000 రూపాయలు కౌలు రైతులకు అయితే ఇప్పటి వరకు ప్రారంభంగా డిసెంబర్ 28 అన్నారు. మార్చి 28 వస్తున్నది. 3 నెలల క్రితమే ప్రకటించిన ఇస్తామన్న వాటిని ఏం చేశారంటే దానికి అతిగతి లేదు. కనుక చాలా అంటే ఈ 6 గ్యారంటీల్లో బస్సు లాంటి పథకం, మహిళలకు ఉచిత బస్సు తప్ప, మిగతా గ్యాస్ సిలిండర్ తప్ప, ఇట్లాంటివి 2-3 తప్ప 6 గ్యారంటీల్లో 13 హామీల్లో 3-4 తప్ప మిగతా రుణమాఫీ కూడా సగమే చేశారు. మొన్ననే ఒప్పుకున్నాను రేవంత్ రెడ్డి గారు, మేము సగం కంటే ఎక్కువ చేయలేకపోయినాం రుణమాఫీ అని. చాలా బ్రసుగులు ఉన్నాయి, చాలా కష్టం ఉంది అని ఉద్యోగులకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ తర్వాత ఇవ్వాల్సిన డబ్బులు కూడా మా దగ్గర లేవు అని చెప్తున్నారు. స్పష్టంగా చెప్పారు ఆయన. ఓర్చుకోవాలి, టైం బట్టి మేము ఇస్తామని చెప్పి. ఇప్పుడు ఒకటి ఏం చేశారంటే మనకు సన్నవడ్ల కోసం మాత్రం ఒక 1,200 కోట్ల రూపాయలు కేటాయించారు. సన్నవడ్ల కొనుగోలులో ఏదైతే 500 బోనస్ అన్నారు కదా, అవి కొన్ని అరకొర పథకాలు చేశారు. ఇప్పటికీ రైతు భరోసా ఒక విడత ఎగ్గొట్టారు. రెండో విడత 3 ఎకరాలు నిండిన వారికి 3 ఎకరాల వాళ్ళకు కూడా ఇంకా రాలేదు. ఎందుకంటే నాకు స్వీయ అనుభవంగా నాకు 4 ఎకరాలే ఉంది. నాకు రాలేదంటే 3 ఎకరాల వరకు వచ్చినట్టు లెక్క, అది కూడా రానట్టు లెక్క కదా. కనుక ఇట్లా చూసుకుంటే మన స్వీయ అనుభవం కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే రైతు బంధు తీసేసి 15,000 ఇస్తా అన్నాడు. మరి అది 12,000 కుదించి మళ్ళీ పంచ పాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వాళ్ళ 4 అని ఒక్కడిని తీసేసి 2 రాసినట్టున్నది. కనుక ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ సంతృప్తికరంగా లేదు. వాళ్ళ హామీలను వాళ్ళే మర్చిపోయేటట్టుందని ఓవరాల్ గా చెప్తున్నారు. శాఖల వారి మాట్లాడుతున్నామని మాట్లాడుతున్నారు. అదే సార్. అంటే ఇప్పుడు మధ్య తరగతి లేకపోతే పేద వర్గాలకి ఈ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందా సార్? అదే కదా 6 గ్యారంటీలు ఇచ్చింది ఎవరి కోసం? మధ్య అదే తరగతి సార్, పేద పేద వర్గాల మధ్య కోసం. తరగతి. రైతు కూలీలకు 12,000 ఇస్తా ఉన్నారు. 2 ఏళ్ళు అవుతుంది. ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయిపోయింది. రెండో బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ వచ్చే సంవత్సరం మార్చి 31 దాకా ఉంటుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి. కానీ అందులో మరి రైతు కూలీల సమస్య ప్రస్తావించలే కదా. అట్లాగే మహిళలకు ఇస్తా అన్న 2,500 రూపాయల సంగతి ప్రస్తావించలే కదా. అట్లా నేను అన్న 6 గ్యారంటీల్లో ఉన్న 13 హామీల్లో 9 హామీల గురించి ఇలా ప్రస్తావన లేదు కదా. దాన్ని బట్టి ఏమో అర్థమవుతుంది. నిరుద్యోగ వృత్తి కానీ యువతకు, మహిళలకు, రైతులకు, రైతు కూలీలకు ఈ హామీలు ఏవైతే ఇచ్చారో వీటి గురించి ప్రస్తావన లేదు కనుక ఈ బడ్జెట్ అందులో మీరు చెప్పిన మధ్యతరగతి వీళ్ళకి ఏం లేనట్టు లెక్క. అభివృద్ధి పథకాలకు కేటాయిస్తామన్న బడ్జెట్ కూడా పూర్తి స్థాయిలో లేదనుకున్నాను. ఎందుకంటే గతంలో మనకు కామారెడ్డి డిక్లరేషన్ ఒకటి ఉందన్నమాట. కామారెడ్డి డిక్లరేషన్ అని ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు వాళ్ళకి కేటాయిస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలు పెరిగారు. వాళ్ళకేమో డబ్బుల పరంగా ఇది చెప్పారు. 42% రిజర్వేషన్లు కల్పిస్తాం బీసీలకు అని రెండో హామీ ఇచ్చారు. ఇది పెద్ద రెండు కూడా. సరే, అది రిజర్వేషన్ మన ఈ బిల్లోటి ఎస్సీ వర్గీకరణ బిల్లోటి అట్లాగే బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టారు. ఆ సంగతి పక్కన పెడదాం. 20,000 కోట్లు సంవత్సరానికి ఇస్తా అంటే పోయిన సంవత్సరం బడ్జెట్ లో కేవలం 11,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈసారి కొంచెం పెంచి 13,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈసారి అంటే ఏమన్నట్టు దానికి దీనికి మా అంటే 2,000 కోట్ల రూపాయలు పెద్ద తేడా ఏం లేదు. కానీ కనుక 20,000 అంటే 40,000 కోట్ల రూపాయలు ఇప్పటికే కావాలి కదా, రాలే కదా మరి. కనుక మధ్యతరగతి బీసీల్లో చాలా మంది మధ్యతరగతి ఉంటారు, పేదలు ఉంటారు. మరి వాళ్ళకి ఇస్తామన్న బడ్జెట్ కూడా కేటాయించినట్టే లెక్క అని ఒకటి. కామారెడ్డి డిక్లరేషన్ పూర్తిగా తొంగలు 6 గ్యారంటీల హామీ పోయినట్టే లెక్క. కనుక అరకొర పథకాలు అమలు చేస్తూ గవర్నర్ చేత అబద్ధాలు సత్యాలు చెప్పించారని ఆరోపణ ఉన్నది. కనుక ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టు నేను ఏమి పూర్తిగా దుర్మార్గమైన బడ్జెట్ అని వర్ణించను, కానీ కొంతవరకు అంకెల గారిడి చేసే ప్రయత్నం మాత్రం చేసిండ్రు అని మాకు